శ్రీ అక్కమాదేవమ్మ కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితడి అనే చిన్న పల్లెటూరులో జన్మించారు. తల్లిదండ్రులు సుమతీదేవి, నిర్మలా శెట్టి. అమ్మవారు వీరశైవ మతం, లింగాయతీ క్యాస్ట్. కర్ణాటక వీరశైవ మతంలో 90% శివుణ్ణి పూజిస్తారు, వేరే దేవుని పూజించరు. వాళ్ళు శివుని చెన్నమల్లికార్జున అని పిలుస్తారు. ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివభక్తి తప్పపర్రాలు. తాను ఆరాధ్య దైవమైన శివుని స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివునే పెళ్లి చేసుకోవాలని చెప్పి తపస్సు చేసేదండి అక్కమహాదేవి. అమ్మవారు మహాసౌందర్యవతి. ఎంత రూపవతి అంటే ఆ తల్లి సృష్టిలో ఉన్న అందాలని తీసుకొచ్చి ఒక పక్కన పెడితే వాటికంటే అందంగా ఉండిద్ది అంటుండే ఆ తల్లి. కానీ ఏనాడు కూడా తన బాహ్య శరీరం చూసి ఆ తల్లి మోజపడలేదండి. తన మనసులో ఉన్న శివయ్య కోసమే తపస్సు చేసేది అక్కమాదేవి. ఆ విధంగా చేస్తుంటే కర్ణాటక మహారాజు కౌశికుడు జైనుడు అమ్మవారికి అందాన్ని, అమ్మవారికి గుణాన్ని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చెప్పి మంత్రి గారి చేత కబురు పంపిస్తాడు. కబురు చేస్తే అక్కమాదేవి తొలుదని బాధపడతారు. ఎందుకంటే తల్లి చేసుకుంటే శివునే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదండి. రాజుగారు ఏం చెప్తారు, మామూలుగా చెప్పి చూడండి, వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారికి జీవిత కలిసి చేయమంటాడండి. ఈ తల్లి చేసే మార్గం లేక, రాజుగారిని ఎదిరించలేక ఏదో రకంగా ఆయనతో మాట్లాడి పెళ్లి మార్పిద్దాం ఉద్దేశంతో వెళ్ళి కలుస్తారు. కలిసే ముందు ఒక ఒప్పందం చేసుకుంటారు. అయ్యా, నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను, తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, ధ్యానంలో ఉండగా నన్ను తాకరాదు అనేది ఒప్పందం అండి. ఆయన ఏమనుకుంటాడు, రాజవరసాలు చూసి ఏదో 4 రోజులు 10 రోజులు చేస్తారు, తర్వాత పెళ్లి చేసుకుందని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో పాటు ధ్యానంలో కూర్చుంటుంది అక్కమహాదేవి. రోజులు వారాలు నెలలు గడిచిపోతే రాజుగారు కోపం వచ్చింది. అదే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చాను, ఈ అమ్మాయి ధ్యానంలో కూర్చుంది, మన నా వయసు ఏం తరిగిపోతుందని చెప్పి తన కామోద్రం ఆపుకోలేక వెళ్ళి అమ్మని ధ్యానంలో ఉండగానే వెళ్ళి కౌగిలించుకోపోతాడండి. అప్పుడు ఆ తల్లి నిలబడి చెప్తారు, అయ్యా, మరి ఎన్నాళ్ళు నీరు లేదు, ఆహ్లాద ధ్యానంలో కూర్చున్నాను, మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను, మీరు కేవలం కామవాంఛతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసే మీరు మోహించారు, మీకు కావాల్సింది నా బాహ్య శరీరం చెప్పి ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రాన్ని తీసి రాజుగారి ముఖాన్ని విసిరిపెట్టుదని వ్యవస్థగా మారిపోయింది ఆ తల్లి. సరే, బ్యాక్ సైడ్ ఫోటో చూడండి. ఈ విగ్రహం కూడా అమ్మవారి